ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. 15 ఏళ్ల వయసు, క్రికెట్లో అద్భుతాలు, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు. కానీ ఆ కోపమే ఇప్పుడు శాపంగా మారబోతుందా? బీహార్ కుర్రోడి ఉడుకు రక్తం విమర్శలకు దావితీస్తోందా? భారత్ యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ దూకుడు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కెరియర్లో ఒక అద్భుతమైన మలుపు తిరగబోతున్న సమయంలో అతడిని ఊహించని వివాదాలు వెంటాడుతూ ఉన్నాయి. ఈ నెలాఖరులో ఐర్లాండ్లో జరగబోయే T20 సిరీస్ ద్వారా సీనియర్ జట్టులోకి అరంగేట్రం చేయడానికి ముందే మానసికంగా మరింత దృఢంగా మారాలనే ఉద్దేశంతో వైభవ్ శ్రీలంక పర్యటనకు వెళ్లాడు. IPL 2026 సీజన్లో రికార్డ్ స్థాయి ప్రదర్శనతో సెలెక్టర్లను ఆకర్షించిన ఈ 15 ఏళ్ల వండర్ కిడ్ ఏకంగా 3 T20 సిరీస్లకు ఎంపికయ్యాడు. అయితే ఈ పర్యటన ప్రారంభంలోనే అతడు మైదానంలో ప్రవర్తించిన తీరు తీవ్ర చర్చకు దారితీస్తోంది. సోమవారం శ్రీలంక ఏ జట్టుతో జరిగిన ట్రై సిరీస్ మ్యాచ్లో భారత్ ఏ జట్టు సూపర్ ఓవర్తో ఓటమి పాలైన తర్వాత వైభవ్ లంక ఆటగాడిపై దూసుకెళ్లడం సంచలనంగా మారింది. సూపర్ ఓవర్తో గెలవడానికి 17 పరుగులు కావాల్సిన తరుణంలో కగుతా మధులన్ బౌలింగ్లో భారత్ కేవలం 9 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ సూపర్ ఓవర్లో వైభవ్ ఎదుర్కొన్న 3 బంతుల్లో ఒక 4తో సహా 6 పరుగులు చేసినప్పటికీ భారత్కు ఓటమి తప్పలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత లంక ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోగా వైభవ్ అతని భాగస్వామి సూర్యాంష్ హెడ్ పెవిలియన్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో మధులన్తో సహా కొందరు లంక ఆటగాళ్లతో జరిగిన మాటల యుద్ధం కాస్త శృతిమించింది. ఆగ్రహంతో ఊగిపోయిన వైభవ్ ఒక శ్రీలంక ఆటగాడిని చేతులతో నెట్టివేయడం టీవీ విజువల్స్ లో స్పష్టంగా కనిపించింది. లంక సీనియర్ ప్లేయర్ దిపెల్లా సకాలంలో జోక్యం చేసుకుని వైభవ్ ను పక్కకు లాగడంతో గొడవ పెద్దది కాకుండా ఆగింది. అయినప్పటికీ వైభవ్ తీవ్ర కోపంతో లంక ఆటగాళ్ల వైపు సైగలు చేస్తూనే వెనుదిరిగాడు. ఇక్కడే సీనియర్లు, క్రికెట్ నిపుణులు వైభవ్ శైలిపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఓ మంచి ప్లేయర్ కి కావాల్సింది కేవలం ఆట మాత్రమే కాదు, క్రమశిక్షణ, సహనం ఎంతో ముఖ్యం. ఇక నుంచి అయినా క్రమశిక్షణగా మెలగాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి మ్యాచ్లో వైభవ్ ఇలా సహనం కోల్పోవడం ఇదేమీ తొలిసారి కాదు. ఇంతకు ముందు లంక సూపర్ ఓవర్ ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అంపైర్ నో బాల్ ఇవ్వడంపై భారత్ కెప్టెన్ తిలక్ వర్మ అసంతృప్తి వ్యక్తం చేయగా అప్పటికే ప్యాడ్లు కట్టుకుని సిద్ధంగా ఉన్న వైభవ్ సైతం నేరుగా మైదానంలోకి వెళ్లి అంపైర్పై వాదనకు దిగాడు. ఆ తర్వాత హెడ్ కోచ్ జోక్యం చేసుకొని అతడిని పక్కకు తీసుకురావాల్సి వచ్చింది. ఈ వివాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కానీ వైభవ్ సూర్యవంశీ ఇప్పటి ICC క్రమశిక్షణ చర్యలను ఎదుర్కొనే ప్రమాదంలో పడ్డాడు. అయితే ఇక్కడ విషయం గమనించాలి. మైదానంలో నిజానికి సూర్యవంశీని శ్రీలంక ఆటగాళ్లే ముందుగా రెచ్చగొట్టారు. అయినప్పటికీ అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న సమయంలో ఆటగాడికి సహనం ఎంతో అవసరం. ప్రత్యర్థులు మాటలతో స్లెడ్డింగ్ చేసినప్పటికీ మనసు పాడు చేసుకోకుండా, మాటలతో కాకుండా కేవలం తన ఆటతోనే సమాధానం చెప్పాలి. ఇలాంటి అనవసరమైన వివాదాలకు వెళ్తే కెరీర్ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది. సీనియర్ జట్టులోకి అడుగు పెడుతున్న వేళ ఇలాంటి వివాదాలు వైభవ్ భవిష్యత్తుపై ప్రభావం చూపకూడదని అభిమానులు కోరుకుంటున్నారు. ఏది ఏమైనా భవిష్యత్తు సాఫీగా సాగాలన్నా, లెజెండరీ ఆటగాడిలా ఎదగాలన్నా అంత కోపం పనికిరాదని, తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగాలని క్రీడా విశ్లేషకులు హితవు పలుకుతున్నారు.